మీద, చెట్ల మీద పెరిగే ఆహారాలు తినాలండి. ఫ్యాక్టరీలో తయారు చేసిన ఆహారాలు తినకూడదు. ఇప్పుడు మన జీవితంలోనండి ఎనర్జీ లెవెల్స్ ఒకటి, ఉత్సాహం ఒకటి, సానుభూతోటి ఎక్కువ ఉండాలండి. ప్రతి నెల అట్‌లీస్ట్ ఒక కొత్త పుస్తకం చదవాలండి. రోజు అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు సైలెంట్‌గా ఏం మాట్లాడుకోకుండా ఉండాలండి. రోజు అట్‌లీస్ట్ 7-8 గంటలు నిద్ర ఉండాలండి. మీకు గనక నిద్ర బాపడితే మీరు ఎక్కువ కాలం బతుకుతారండి. ఆరోగ్యంగా ఉంటారు. రోజు అట్‌లీస్ట్ ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయాలండి. ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు నవ్వుతానే ఉండాలి. మీ జీవితాన్ని ఎప్పుడు వేరేళ్ళ జీవితంతో కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒళ్ళ జీవితం వేరండి. ప్రతి ఒళ్ళ స్ట్రగుల్స్, కష్టాలు వేరండి. ఇంకోళ్ళతో దయచేసి మీ జీవితాన్ని కంపేర్ చేసుకోకండి. ప్రతి జీవితం యూనిక్ అండి. ఎప్పుడు మైండ్‌లో నెగెటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉండాలి. ఎప్పుడు మీ ఎనర్జీ అండి గాసిప్ చేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడి దాని గురించి మీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. గాసిపింగ్ మంచిది కాదు. ఎక్కువ కలలు కనండి. ఆ కళలు సాకారం చేసుకోవడం కోసం కష్టపడండి. ఎప్పుడు వేరే వాళ్ళు చూసి అసూయపడొద్దు. ఎప్పుడు గతంలో జరిగిన విషయాల గురించి మర్చిపోండి. ఎప్పుడునండి మొగుడు పెళ్ళాల్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అంతకుముందు చేసిన తప్పులు గుర్చేసి వాళ్ళ మనసు పాడు చేస్తే మీ హ్యాపీనెస్ కూడా పాడైపోద్దండి. ఈ జీవితం చాలా చిన్నదండి. మనం ఎంతకాలం బతుకుతామో తెలీదు. సో ఎవరిని హేట్ చేయొద్దు. అందరిని ప్రేమించండి. మీరు గనక ఆనందంగా ఉండాలంటే అది మీ ఒక్కరి వల్లే సాధ్యం అండి. మీరు అనుకుంటేనే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఈ జీవితం అనే ఒక స్కూల్ అండి. మనకి ఒక స్కూల్ లాంటిదండి. దీంట్లో కంపల్సరీ ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయండి. మన స్కూల్‌లో కరిక్యులం ఉన్నట్టు సమస్యలుంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటది. అది తీరిపోద్ది. దయచేసి కంగారు పడొద్దు. ఎప్పుడు నవ్వుతా ఉండండి. ఎప్పుడు జనాలతో వాదనలు దిగొద్దు. ప్రతి ఆర్గ్యుమెంట్ మనకు గెలవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ అమ్మగారు, నాన్నగారికి అస్తమానం కాల్ చేస్తా ఉండండి. ప్రతిరోజు ఎవరికో ఒకళ్ళకి మంచి చేయండి. అందరిని క్షమించేయండి. ముసలి వాళ్ళతోటి, చిన్నపిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. రోజుకి అట్‌లీస్ట్ ముగ్గురిని నవ్వించండి. వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అది మీకు అనవసరం. మీకు గనుక జబ్బు చేస్తే మీ ఉద్యోగం హెల్ప్ చేయదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. సో వాళ్ళతో టచ్‌లో ఉండండి. ఎప్పుడు రైట్ థింగ్స్, మంచి పనులే చేయండి. ఏదైనా ఉపయోగం లేకపోతే దాని గురించి మర్చిపోండి. మీకు ఎంత తీవ్రమైన సమస్యలు ఉన్నా కూడా కాలంతో అది మారిపోద్దండి. అది పరిష్కరించబడుద్ది. మీరు ఎలా ఉన్నా కూడా లెగవండి. మంచి బట్టలేసుకోండి. బయటికెళ్ళండి. ఈ రోజు కన్నా రేపు ఇంకా బావుంటది. మీరు పొద్దున్నే లేసి బతికున్నారంటే అదొక అదృష్టం అండి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.